ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల 14 నుంచి 21 వరకు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల జరిగిన గ్రామ సభల్లో ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఏంటి పల్లె పండుగ? ఏంటి అంటే ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? పల్లె పండుగ అంటే ఏం చేయబోతున్నారు? మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి కాబట్టి గ్రామాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 11th ఫైనాన్స్ కి సంబంధించి కానీ అలాగే పంచాయతీరాజ్ నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో మళ్లింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారా సాధ్యమవుతుందని చెప్పి కూడా ఆయన నిత్యం నమ్ముతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో ఆగస్టు 15న గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా 10,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి గత 5 సంవత్సరాల కాలంలో అటువంటి 10,000 రూపాయలు విడుదల చేసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో లేదు. కానీ తాజాగా కొత్త ప్రభుత్వం 10,000 రూపాయలు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు కావాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తూ గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 6,500 పంచాయతీలు పైగా కూడా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా 19,500 రకాల పనులు అంటే చేయాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన పనులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ పనులన్నింటిని కూడా ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమానికి పల్లె పండుగ పేరుతో కూడా ఒక కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. ఇటీవల జరిగిన గ్రామ సభల్లో కూడా ఈ పనులన్నిటికీ కూడా ఆమోదం తెలుపుతూ గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.